సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్న అఖిల్ గేమింగ్ అనమాట. సో డ్రాన్ స్టార్ అనమాట. సో ఈరోజు మీరు నా ఇంట్రో అయితే నచ్చే ఉంటుంది. అది ఇంట్రో కాదు గైస్, అదైతే నరకం. సో నేనైతే చాలా చేశాను అనమాట, కానీ అంతా ఫెయిల్ అయిపోయింది ఎందుకో ఏమో కానీ. సో ఈరోజైతే మళ్ళీ నేను సోలోకి అయితే వచ్చేసిన, ఎందుకంటే డ్యూ అయితే ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ఘోరంగా అట్టర్ ఫ్లాప్. సో మీరు ఆ ఇంట్రో అయితే బాగానే ఎంజాయ్ చేస్తే అనుకుంటున్నా. సో ఇక మొదలెడదాం. ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఉండరు, మీరు చూడండి. సో గైస్, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసిన అనమాట, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఏం లేదు, మొత్తం లోతు ఏరుకునేదే. సో నేనైతే అటువైనా ఇటువైనా నేనంతా మొత్తం లోతు అంతా ఏరుకొని అన్ని రకాల కరెక్ట్ మనకు సంబంధించిన ఏరుకున్నా. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఎనిమిస్ దొరుకుతారా అని చూసా, ఇలా దొరికారు. మన కాడ ఉన్న ఎస్కేస్తో చంపేసాను అన్నమాట, ఫినిష్ చేసేసాను. సో నేనైతే ఇక్కడ ఉన్న నాకు ఈ బీకన్ అయితే బాగా ఇంట్రెస్ట్ అనమాట, అందుకే తీసుకున్నా. సో నాకు ఇంకొకరు ఉన్నారని నాకు అర్థమైపోయింది. వారు ఎవరు అని చూస్తున్నా అప్పటి నుంచి ఇక. సో నా స్కిల్ వాడదామా అని అనుకుంటున్నా. ఇక నా స్కిల్ వాడదాం అనుకొని ఇక స్కిల్ వేసేసాను అనమాట. తర్వాత నాకు ఎక్కడ కనబడేసరికి వీర తీగ కనబడుతుంది, ఆ పైన ఒకరు ఉన్నారు, వారు కనబడతారు అనమాట. ఇప్పుడు ఆ పైన ఎట్లా కొట్టాలి అన్న వాడు పైకి ఎట్లా పోయినాను ఫస్ట్ నాకు ఆలోచన వచ్చింది. ఆ పైకి ఫస్ట్ ఎట్లా పోయిండు, వాడిని ఎట్లా కొట్టాలి అని నేను చూస్తున్నాను అనమాట, చూడండి మీరే. సో మళ్ళీ నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన, ఇక్కడ ఏం లేరని. సో ఇక్కడ చూస్తే వాడు శాంతినో వేసిండు అనమాట. వాడు నన్ను ఇక్కడ నుంచి డిస్ట్రాక్ట్ చేసి అక్కడ కొడదాం అనుకున్నారు, కానీ నేను ఆల్రెడీ కవర్లోనే ఉన్నా. వానికి కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసిన నేనైతే. సో తర్వాత వారు అక్కడికి పోతారా లేకపోతే శాంతినోని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలా, నా స్క్రీన్ పైన అంటున్నా కానీ నా స్క్రీన్ పైకి అయితే పోతలే. సో శాంతిని ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోయింది. వానికి కొడదామని నాకు అక్కడ గన్ తీసిన అనమాట. సో వాడిని అయితే కొట్టేసిన, ఇది చూడొచ్చు, నేను మొత్తం అయితే వాడిని కొట్టేసిన అనమాట. సో నేనేం చేసిన, ఇక పోవడం అని అనుకున్నాను అనమాట. ఇక పోరా అని అనుకునే ఇక్కడ నుంచి బయలుదేరుతున్న ముందట ఒకరు కనబడ్డారు, వానికి ఇచ్చేసిన అనమాట. వానికి ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మనం సెకండ్ రివైవర్ వెతుకుతారు, ఎందుకైనా పని చేస్తారు కదా అనుకొని ఇక మనం కూడా సెకండ్ రివైవర్ వెతుకున్నాం అనమాట. నాకు పని చేసిన అనమాట. ఒకసారి మీరే చూడండి, నేనైతే ఇది వేసిన. సో మీరు చూసుంటే ఇక కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అయితే ఇగ్నోర్ చేయండి. సో నేను అయితే ఇక్కడ ఒక కిల్ అయితే ఫ్రీగా పడుంది, లూత్ అయితే ఏరినా. లూత్ నాకు ఫ్యూచర్లో చాలా పనిచేస్తుంది. సో నేనైతే బాధ్యతలు నన్ను కొంచెం షోల్ చేసిన, ఎవరైనా చూస్తే నేను కొంచెం షోల్ చేస్తాను అనమాట. సో ఎందుకన్నా కస్టమ్ హెచ్యూడ్ అయితే మారింది. అప్పుడు మా వీధిలో ఒకరు ఉంటారు గైస్, ఆయనకి ఇచ్చిన అనమాట నా ఫోను, నా అకౌంట్ ఆడతానన్న ఇచ్చిన. అలాగే నేను లెవెల్ 50కి చాలా దగ్గర ఉన్నా గైస్. సో పోయినా నేను అని ఒక అన్ఎడిటెడ్ వర్షన్ వీడియో అయితే పెట్టా. సో అది ఖచ్చితంగా చెక్అవుట్ చేసాను, అన్ఎడిటింగ్ అనమాట, ప్యూర్ నో ఎడిటింగ్. సో ఆ వీడియో కంటే వెనకాల మీరు లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్స్. ఆ సపోర్ట్ అట్లనే ఇంకా ఇంక్రీజ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఇక మనం 20 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినాం. థ్యాంక్ యూ గైస్. ఈ 20 సబ్స్క్రైబర్స్ 20 అయినా 5 అయినా నేను అయితే అంతమందిని అచీవ్ చేసిన గైస్. నేను దాంట్లో తప్పేమో, అంతమంది నేను అచీవ్ చేసిన, 20 సబ్స్క్రైబర్స్ని నేను అచీవ్ చేసిన, అంతే ఇక గ్రేటే కదా గైస్. సో ఇక్కడ చూస్తే ఒక నన్ను చంపేసిండు, అదైతే నాకు నిజంగా చాలా కోపం వచ్చింది గైస్ నిజంగా. కానీ నేను ఇంకో రివైవల్ తీసుకున్నాను అనుకున్న టైంలో వాడు చంపేసి నేను పోడా అనుకున్నాను. యాక్చువల్లీ పోలే, నేను ఏమో అని ఇక్కడికి వచ్చేసిన అనమాట. ఇక దీని మీద దిగా అనమాట. దీనిపైన మనకు దొరుకుతాయి, దీనిపైన ఏమన్నా ఉంటారా కొత్త బిల్డింగ్ అని నాకు తెలియదు కదా. దీనిపైన నాకు దూకడానికి వస్తలే అసలు. ఒక పైన ఇక్కడ మంచి ఫ్రీ కిల్ పోతూనే ఉంది. సో నేను ఇక వెంటనే అటు పక్కన దూకేసి కిందికి పోయాను అనమాట. సో ఇక్కడ ఏమైనా కనీసం వాడైనా పోయినా ఇక్కడ ఏమైనా గన్లు ఉంటాయంటే ఇక్కడ ఒక్కరు కూడా లేరు గైస్, ఒక్కరు కూడా లేరు. అయితే మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ ఏమైనా ఉంటుందో చూసా, వారు ఎవరైనా వస్తారా. సో గైస్ ఇంత గొంతు దించుకొని నేనైతే ఇదంతా ఎడిటింగ్లోనే చెప్తున్నా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
అలా లైక్ అయితే కొట్టేయండి. సో ఇక్కడ ఎవరైనా ఉంటారని నేను చూస్తే ఒకరు కనబడ్డారు. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డ్యామేజ్ చేసిన, తర్వాత వాడు గ్లూ వాల్ వేసుకున్నాను. నేను కూడా గ్లూ వాల్ వేసుకున్నాను. లేకపోతే మనం కవర్ ఫైట్స్ ఎప్పుడు తీసుకోవద్దు, అదే కవర్ ఫైట్సే తీసుకోవాలి గైస్. నార్మల్ ఫైట్స్ ఎప్పుడు తీసుకోవద్దు. వాడు బయటకు వచ్చిండు, సో వానికి ఫుల్ ఇచ్చేసిన, మొత్తం అంతా రీకాయిల్కి వెళ్ళిపోయింది. నేనేమంతా వేసింది మొత్తం అంతా రీకాయిల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఏం చేశా, డేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జోన్లో ఉంటే మనకే నష్టం. మీరు చూడండి గైస్, ఈ జోన్లో నేను ఎట్లా ఇరుక్కపోయినా వీటితో ఫైట్ చేసుకుంది. ఈ ఒక్కంత ఫైట్ చేసుకుని నేను చాలా ఇరుక్కపోయినా గైస్. వీరు నన్ను ఆల్మోస్ట్ చంపేస్తాడు నన్ను. సో నేను బతికిపోయిన జరరా. సో నేను ఇక్కడ బుద్ధి లేను అని ఇక్కడ జోన్ పోతున్నాను ఇష్టపెట్టకుండా నేను ఈ లూదంతా ఏరుకుంటున్నాను. సో నేనైతే ఏం చేసిన, ముందే పోయినా అనమాట. మీరే చూడండి ఎంత కథ. సో మీరు చూస్తుంటే ఇక చూడండి గైస్, ఇక్కడ నేనైతే చాలా చేసిన. ఇంకా నేను జోన్లో ఫైట్ చేస్తూనే చేస్తున్నాను. నాకు జోన్ డ్యామేజ్ వస్తూనే ఉంది. నా మొత్తం రెడ్యూస్ అయిపోయింది. నాకేం చేయాలో అర్థమవుతుంది గైస్. నాకు అక్కడ కాయిన్స్ ఉన్నాయి. అప్పుడు నేను నా హెల్త్ దాంట్లో పోయి చేసుకోవచ్చు, కానీ నాకు అప్పుడు అంత ఐడియా లేదు. నేను మొత్తం అలర్ట్ మోడ్లో ఉన్నాను అన్నమాట. ఇక నేను పోతూనే ఉన్నా. ఏం చేస్తాను నాకు అర్థమైతే, జోన్ పోతూనే ఉంది. కరెక్ట్ టైంకి నాకు హీలింగ్ వస్తుంది. ఇక నేను హీలింగ్ చేసుకుంటూనే పోతూనే ఉన్న. తర్వాత ఇంకోటి డ్యామేజ్ ఇచ్చింది నాకు. ప్రతి ఎనిమిస్ నాకే పగబడతారు చేసి ఎందుకేమో కానీ నేను జోన్లోనే పోతూనే ఉన్నా. మొత్తం జోన్ వెళ్ళిపోతూనే ఉన్నా నాకైతే నాన్స్టాప్గా. ఏమైనా దొరికితే అని తీసుకుంటున్నాను. నా రిసోర్సెస్ అన్నీ అయిపోయినాయి గైస్. అక్కడ కొంచెం రిసోర్సెస్ ఉంది, నేను తీసుకున్నా. సో చూస్తే చనిపోయా, జోన్ వల్ల చచ్చిపోయినా గైస్. ఇదైతే మరీ కామెడీ. సో నేనైతే మళ్ళీ అప్పుడు నేను రివైవల్ చేసుకున్న చూడండి గైస్. అప్పుడు మీకు గుర్తున్నదా, అది నాకు ఇప్పుడు హెల్ప్ అయిన అనమాట. ఇప్పుడు నేనైతే ఏం చేసిన, మళ్ళీ దిగా అనమాట. ఈ ఎక్లిప్స్ స్కైబర్ అయితే నాకు చాలా బాగుంది గైస్, చాలా నచ్చింది. మర్చిపోయాను కదా. ఇక నేను ఇక్కడ దిగాను గైస్. ఇక్కడ దిగి ఇక్కడ ఏమైనా ఫైట్స్ ఉంటాయి అన్నీ చూసి ఎవరైనా మనుషులు నార్మల్గా ఉంటారని నాకు యాక్చువల్లీ ఇక్కడ ఒక సంఘటన జరిగింది గైస్. ఇది యాక్చువల్లీ నేను ఈ ఇల్లులో ఉండాలి, అనవసరంగా బయట ఎక్కడనో తిరుగుతున్నాను.